మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 10వ వచనము. యోధారాజుకు హిజ్కియాతో ఎలాగూ చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకము. ఏందంట? దేవుని చేత. ఎవరన్నా మోసపోయారా? ఏమనకపోతే బాగుండదని అంటారు దేవుణ్ణి, అంతేగాని మోసపోయినోడు ఎవడో లేడు. 14వ వచనము. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్యను నివసించున్న ఇశ్రాయేలీల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా. వాళ్ళు అనేది ఏంటి? నినివే పట్టణాన్ని ఇవ్వమంటే తర్షీషుకు పోతా. యోనా కూడా చదువుతున్నాడు. ఏంది నువ్వు ఎక్కడి నుంచి, ఎవరివి, ఏ వంశపు వాడివి, ఏంది ఇట్ట నిద్రపోతున్నావు, పోడ మునిగిపోయి అందరం చచ్చేటట్టుంటే నీకు అంత నిద్ర ఎట్టబడుతుంది అనగానే ఆయన చదువుతున్నాడు, నేను ఎవరినంటే ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయినా ఆ దేవుని బిడ్డను నేను హెబ్రీయుడను అంటున్నాడు. వాళ్ళు మాట్లాడే మాట, వాళ్ళ ప్రార్థనా విధానం మనం గ్రహించాలి. వాళ్ళ ప్రార్థనా విధానం, వాళ్ళ దేవుని గురించి వర్ణించే విధానం. ఇదిగో హిజ్కియా అంటూ ఉన్నాడు, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. సైన్యములకు అధిపత్యకు యెహోవా, చెవియొగ్గి ఆలకించుము. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. చూడయ్యా, నువ్వు పట్టి పట్టినట్టు ఉండబాకయ్యా, పట్టి పట్టినట్టు ఉండబాకయ్యా, నువ్వు చూడయ్యా. చాలామంది దేవుని దూషిస్తూ ఉంటే, భయంకరంగా మాట్లాడుతుంటే ప్రభు పట్టించుకోవట్లే. ఇప్పుడు ఎందుకు అంటే ఒక దినం ఉంది, ఆ దినాన్ని చూద్దాం అనుకున్నాడు ఆయన. ఆ దినాన వాళ్ళ గురించి చర్య తీసుకుంటాను, ఆ రోజు ఏం చేయాలో చేస్తాను అనుకొని ఆయన అప్పటి వరకు వాళ్ళని వదిలేశాడు. అందువల్ల వాళ్ళకి ఏ ఇబ్బంది రావడం వల్ల. కానీ హిజ్కియా అంటున్నాడు, నీవు దృష్టించి చూడు ప్రభువా. వాక్య భాగంలో 18వ వచనము. యెహోవా అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసింది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషులతో చేయబడిన కర్రలు రాళ్ళు కానీ దేవతలు కావు గనుక వారిని నిర్మూలన చేసిరి. యెహోవా, లోకమందున్న నీవే నిజముగా, నీవే అద్వితీయ దేవుడమైన యెహోవావని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము అని ప్రార్థన చేశాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. యెహోవా మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేశాడు. యెహోషువకు శోధన వచ్చినప్పుడు మందసం ఎదుటికి పోయి ముఖము నేల మోపుకొని తల మీద ధూళి పోసుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. హిజ్కియాకి శ్రమ వచ్చినప్పుడు, హిజ్కియా మీదకి శత్రువులు వచ్చినప్పుడు హిజ్కియా మందిరంలోనికి వెళ్ళి ఆ ఉత్తరాన్ని విప్పి పరిచి ప్రార్థన చేస్తున్నాడు. విప్పి పరిచి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు జవాబిస్తూ ఉన్నాడు. 21వ వచనం. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను. ఇశ్రాయేలీయుల దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట ప్రార్థన చేసితివే, అతని గూర్చి యెహోవా సెలవిచ్చుమాట ఏదనగా, సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది. వాక్య భాగములో మనం చూస్తూ ఉంటే 28, 29 వచనాలు.
నీవు కూర్చుండుటయు బయలు వెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద 1000 రంకెలను నాకు తెలిసి ఉన్నవి. నా మీద నీవు 1000 రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చును. నా గాలము నీ ముక్కునకు తగిలించదును. నా కళ్ళము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళించదును. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్ళించదును అని చెప్పాడంట. నేను వచ్చిన మార్గాన్ని మళ్ళిస్తానని. ఆ తర్వాత ప్రభు అంటున్నాడు, నువ్వేం యుద్ధం చేయొద్దు, ఒక వదంతి పుట్టిస్తాను. ఆ వదంతి ద్వారా అతడు తిరిగి తన దేశానికి వెళ్ళిపోతాడు. అక్కడ తన దేశంలో అతడు చనిపోతాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. హిజ్కియాతో ప్రభు అంటూ ఉన్నాడు, నీవు భయపడాల్సిన అవసరం లేదు. శత్రువులు మన మీదకి వచ్చినా దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. దేవునికి మన హృదయాన్ని కృమ్మరించాలి. ఆరోగ్యం బాగలేకపోయినా హిజ్కియాలాగా ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర నుంచి ఏదైనా శాపకరమైన వార్త మనకు దేవుడు వినిపింపు చేస్తే దానికోసం మనం ప్రార్థనే చేయాలి. అన్నిటికీ ప్రార్థనే చేయాలా? అన్నిటికీ ప్రార్థనే చేయాలి. ఒక సహోదరి, ఇదిగో ఇంత సమస్య వచ్చింది కదా, మేరీగోల్డ్ సిస్టర్ గారికి ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తారు కదా, పోతుంది కదా అని అంటే ఆమె అంటుందంట, మేరీగోల్డ్ సిస్టర్కి చెబితే ఏం చెబుతుంది? ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి, నేను చేస్తానంటది. అంతేగాని నేను చేస్తానులే అంద కదా. అంటే మనం చెయ్యాలా? వాళ్ళు చెయ్యరు, వాళ్ళు చేయకూడదు. వాళ్ళు చేయకుండా, వాళ్ళు తగ్గించుకోకుండా, వాళ్ళు దీనత్వముతో ఉండకుండా దేవుడు వాళ్ళకి ఎలా కృప చూపుతారు? ప్రభు వచ్చినప్పుడు అంటున్నాడు, ఇదిగో ఏ ఇంటికైనా మీరు వెళ్ళినప్పుడు, ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు మీరు ఆ మీ పాదముల ధూళి దులిపివేయండి. దులిపివేసినప్పుడు ఆ ఇంటి వాళ్ళు సరైన వాళ్ళు కాకపోతే ఆ దీవెన మీకు వచ్చేస్తుంది, ఆ సమాధానం మీకు వచ్చేస్తుంది. నేను చేసినా కూడా మీరు సరైన వాళ్ళు కాకపోతే నా ప్రార్థన నాకే వస్తుంది, అడిగిపోతే నా ప్రార్థన అంతా వచ్చి మళ్ళీ నాలో జమ అయిపోతుంది, నాలోనే ఎక్కువైపోతుంది, నాలోనే మిగిలిపోతుంది. ఆ ప్రార్థన మీరు తీసుకోగలిగిన సామర్థ్యం మీలో ఉండాలి. అలాంటి ప్రార్థన, అలాంటి పట్టుదల మీలో ఉంటే దైవజనులు చేసే ప్రార్థన మీకు వస్తుంది. దైవజనులు చేసే ప్రార్థన మీకు సపోర్ట్ ఇస్తుంది. అందుకే ఆత్మ సంబంధులమై ఉండి ప్రార్థన చేయాలి. ఏ సమస్య వచ్చినా ప్రార్థన చేయాలి. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలీలందరికీ రక్షణ వచ్చింది. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలీలకు అందరికీ రక్షణ వచ్చింది. మోషే ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలీలందరికీ రక్షణ వచ్చింది. దేవుని బిడ్డలందరికీ రక్షణ రావాలి అంటే, శోధనలన్నీ జయించగలగాలి అంటే వాళ్ళ ముందున్న వాళ్ళు ప్రార్థన చేయాలా, వాళ్ళ వెనకాల వాళ్ళు కూడా ప్రార్థన చేయాలి. ఎరికో పట్టణాన్ని ఈ విధంగా ఎరికో పట్టణము చుట్టూ మీరు తిరగండి అంటే ఒక్క యాజకుడు మాత్రం పోలా, ఒక యాజకుడు మాత్రమే పోలా. ఇశ్రాయేలీలు మొత్తం రెడీ అయ్యి వెళ్ళిపోయారు. తెలుసా? మొత్తం రెడీ అయ్యి వెళ్ళిపోయినప్పుడు కేకలు పెట్టి బోరలు వదగానే కూలిపోయింది. అది ఏమాత్రం నిలబడలేదు. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు వాళ్ళందరికీ విజయం వచ్చింది. అయితే క్రొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత పౌలు గారు ఎఫెసీ పత్రికలు అంటున్నారు, ఎఫెసీలకు రాసిన పత్రికలో ఆయన అంటూ ఉన్నాడు, మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. మనము పోరాడేది శరీరులతో కాదు. మనము శరీరులతో పోరాడే పని అయితే ఏదో ఒక విధంగా పోరాడచ్చు, కానీ మనము పోరాడునది శరీరులతో కాదు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో, అంధకార సంబంధులకు లోకనాథులతో
శరీరం కలిగిన మన లోకనాథులతో కాదు, అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నాం. ఈ పోరాటంలో మనకేం కావాలా? ఈ పోరాటంలో మనకు కావాల్సిందేంటి? పౌలు గారు చెప్తూ ఉన్నారు, మీరు ఖచ్చితంగా విశ్వాసం అనే డాలు పట్టుకుంటే ఆ డాలు వలన సాతాను యొక్క అగ్ని బాణాలు మీరు ఆర్పివేస్తారు. ఇప్పుడు చదువుదాం మనం వాక్యములను. 13వ వచనం నుండి, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబట్టుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడి ఇవన్నీయోగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. ఇక్కడ మనము పోరాడేది శరీరులతో కాదు కానీ మనము ఎవరెవరితో పోరాడుతున్నామో వివరాలు మనకి ప్రభువు ఇచ్చాడు పౌలు గారి ద్వారా. దేనితో పోరాడుతున్నాం? మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం. ఈ పోరాటం వలన బయటికి ఏ మాత్రము ఏ దెబ్బ కూడా కనపడదు. బయటికి ఏ మాత్రం ఏ దెబ్బ కనపడదు. సైతాన్ వచ్చి గట్టిగా కొట్టిపోయిందంటే నీ మైండ్ చెడిపోద్ది, నీ ఆలోచన విధానం మారిపోతుంది, నీ తలంపులు మారిపోతాయి, నీ చూపులు మారిపోతాయి. లోపల ఈ క్రియ జరుగుతూ ఉంటుంది కానీ బయట జరగదు. తెలుసా? లోపలే జరుగుతూ ఉంటుంది. లోపల అవయవములలో భోగేచ్ఛలనేవి పోరాడుతూ ఉంటాయి. వాక్య భాగములో మనం చూస్తూ ఉంటే రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 20వ వచనం నుండి, నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. మేలు చేయాలని కోరుకునే నాకు మేలు చేయకుండా నా అవయవములలో ఒకటి కనబడుతూ ఉంది. వాక్య భాగంలో 23వ వచనంలో చూస్తే వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. చూడండి, చెయ్యాలనిపిస్తుంది, ప్రార్థనే చేయాలనిపిస్తుంది, మేలే చేయాలనిపిస్తుంది, అన్ని విషయాల్లో పట్టుదలగా ఉండాలనిపిస్తుంది, వాక్యమే చదవాలనిపిస్తుంది. కానీ నీకు తెలియకుండానే నీ అవయవములలో నుంచి, లోపల నుంచి, నీ మనసులో నుంచి, నీ హృదయంలో నుంచి వేరొకటి వచ్చేస్తుంది. ఎలా? అది ఎందుకు వస్తుంది? అది లోపల ఉన్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుస్తుందంట. పాప నియమానికి, పాపము చేసే నియమానికి, భయంకరమైన పరిస్థితిలోనికి. నువ్వు పైన బాగుంటావు, హృదయంలో కక్షంతా ఉంటుంది, పైకి బాగుంటావు, నీ గొనుగుడు సనుగుడు మొత్తం హృదయంలో నెరవేర్చబడతాయి. పైకి బాగుంటావు, నీ కక్షంతా హృదయంలో నెరవేర్చబడుతుంది. దాన్ని ఏమందాం? దాన్ని పరిశుద్ధత కలిగిన హృదయం అందామా? ఎలా అనగలం? పైకి నువ్వు బాగుంటే ఎంత, బాగలేకపోతే ఎంత. హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా ఉండాలి. క్రొత్త నిబంధనలోనికి వచ్చిన తరువాత మనము పోరాడునది శరీరులతో కాదు కానీ
మనము పోరాడేది శరీరులతో కాదు కానీ అధికారులతోనూ ప్రధానులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో పోరాడుతున్నాం. యేసయ్య వచ్చిన తర్వాత ఆయన శిష్యులకు నేర్పిన భక్తి ఆత్మ సంబంధమైన భక్తి. పౌలు గారు నేర్చుకున్న భక్తి ఆత్మ సంబంధమైన భక్తి, ఆత్మ సంబంధమైన భక్తి. అందుకే వాళ్ళు ఆత్మానుసారంగానే పోరాడారు. దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలిగిన వారుగా పోరాడారు. సాతాను దుర్గములను పడద్రోయ జాలినంత బలం కావాలంటే విశ్వాసం అనే డాలు కావాలి. పాత నిబంధనలో వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళి ముఖం నేల మోపుకొని తల మీద ధూళి పోసుకొని ఎలా ప్రార్థన చేశారో అలాగే క్రొత్త నిబంధనలో మనము విశ్వాసం ఉందా లేదా పరీక్షించుకోవాలి. వాక్య ఖడ్గం అనేది ఉందా లేదని పరీక్షించుకోవాలి. నీవు 4 రోజులు వాక్యం చదవకుండా ఏదైనా అపవాది ఆలోచన నీలోకి వచ్చినప్పుడు ఏ వాక్యాన్ని అడ్డం పెట్టి దాన్ని జయించగలుగుతావు? ఏ వాక్యాన్ని నువ్వు అడ్డం పెట్టగలవు? వాక్యం వినకుండా, వాక్యం చదవకుండా, వాక్యం నీ మనసులో జ్ఞాపకంలో ఉండకుండా ఏం అడ్డం పెట్టలేవు నువ్వు. అందుకే వాక్య ఖడ్గాన్ని పట్టుకోవాలి. సత్యం అనే డాలు, నీతి అనే మైమరువు తొడుక్కోవాలి. సర్వాంగ కవచము ధరించుకోవాలి. వీటి కొరకు మనం పోరాడాలి, వీటి కొరకు పోరాడాలి. అలా అన్నిటినీ మనము కలిగి ఉండడానికి మన జీవిత దినాలు సరిపోతాయి. తెలుసా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదివిన ఆ నియమాలన్నీ కూడా, ఆ ఆయుధాలన్నీ కూడా మనము సంపాదించడానికి మన జీవితకాలం సరిపోతుంది, మన జీవిత దినాలన్నీ సరిపోతాయి. ప్రభు చెప్తూ ఉన్నాడు, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబట్టుకును శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము కావాలి. మీలాంటి వాళ్ళు కొంతమంది ఏమంటారు, సర్వాంగ కవచం అంటే ఏంటిదమ్మా అంటారు. నాలాంటి వాళ్ళకి ఆ ఇబ్బంది రాకుండా ఉండాలని పౌలు గారు వివరించేశాడు. తెలుసా, నాలాంటి వాళ్ళకి ఇబ్బంది రాకుండా పౌలు గారు వివరించారు. ఏమని వివరించారు? ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కోవాలంట. ఏం తొడుక్కోవాలి? నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైమరువు తొడుక్కొని. నేను ప్రార్థన చేశాను, నీతి సత్యము అనేది నన్ను ఎప్పుడు విడిచిపెట్టిపోకూడదు ప్రభా. నీతి పరిశుద్ధత అనేవి వదిలిపోకూడదు. ఈ సర్వాంగ కవచం నాకు కావాలి. పౌలు గారు చెప్పినట్లుగా శరీరం అంతా సిలువ ముద్రలు ధరించుకున్న బిడ్డగా ఉండాలి. నేను శ్రమ అయితే పర్వాలేదు కానీ, శోధనైనా బాధ అయినా భరించవచ్చు కానీ ఈ దురాత్మ దాడి చేస్తే తట్టుకోవడం కష్టం. అయ్యా నాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తే ఒక దినాన ప్రభు నాకు చూపించాడు. దర్శనంలో ప్రార్థనలో కూర్చొని కళ్ళు మూసుకొని నాకు ధరింపజేయి ప్రభు అని ప్రార్థన చేస్తుంటే ఆయన స్వయంగా ఆయన తీసుకొని వచ్చాడు. ఒక తెల్ల క్లాత్ తీసుకొని వచ్చాడు. కాళ్ళ నుంచి మొదలుపెట్టి అంత శరీర భాగాలన్నిటికీ మొత్తానికి చుట్టి పడేస్తే దాని మీద ఏముందో చదువు అంటే నీతి పరిశుద్ధత అనేది రాసి ఉంది. నీతి పరిశుద్ధత లైన్గా ఇంకా అయ్యే నీతి పరిశుద్ధత, నీతి పరిశుద్ధత, నీతి పరిశుద్ధత. ఇక నీతి తప్పి నడవడం ఎలా సాధ్యమవుతుంది? ప్రతి శరీర భాగానికి ఆత్మలో పోరాడే ఆ యొక్క ఆలోచనలకు, తలంపులకి అలాంటి నీతి పరిశుద్ధత అనేది మనం ధరించుకుంటే ఎలా దేవునికి విరోధంగా నడవగలము? దేవునికి విరోధంగా నడవడం సాధ్యం కాదు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, అందుచేతను మీరు ఆపద్దినమందున వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారి నిలవబెట్టకు మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుకొని పాదములకు సమాధాన సువార్త వల్లైనా
సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడి ఇవన్నీగాక పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు. ప్రార్థనకి వెళ్దాం అనిపించగానే ఎప్పుడు ఈయనే వాక్యమేగా ఏం పోదాంలే అనిపిస్తుంది. సిద్ధ మనసు అనేది కావాలి, సిద్ధపాటు కావాలి. దేవుని సన్నిధి అంటే ఏ క్షణములోనైనా అలాంటి సిద్ధ మనసు కావాలి. దేవుని సన్నిధిలో కూర్చోవడానికి, ప్రార్థన చేయడానికి, కనిపెట్టి ఉండడానికి అలాంటి సిద్ధపాటు కావాలి. అందుకే పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడి ఇవన్నీ గాక విశ్వాసమనుడాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. దుష్టుని అగ్నిబాణాలు ఆర్పాలి అంటే విశ్వాసం అనే డాలు కావాలి. విశ్వాసం అనే డాలు లేకపోతే బాణాలు వేస్తూ ఉంటుంది నీ మైండ్ మీద, నీ ఆలోచనల మీద, నీ తలంపుల మీద, రకరకాల లోపల వాటి మీద బాణాలు వేసినప్పుడు నువ్వు దానికి లోబడిపోతావు, తెలియకుండానే లోబడిపోతావు. నువ్వు చెడ్డ తలంపులకు ఒక్కదానికి లోబడతావని కాదు, దేనికి లోబడగలవో ఆ బాణాలు వేస్తుంది. తెలుసా? దేనికి లోబడగలవో ఆ బాణాలు. దేవుడు నాకంటే నీవు ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదంటే ఇంకొకరిని ప్రేమించే ఆ మనసు అయినా పెడుతుంది. ఆ బాణమైనా వేస్తుంది, ఏదో ఒక బాణం అయితే వేస్తుంది. కానీ అది నువ్వు అనుకుంటావు ఇది తప్పు కాదు కదా, ఇది పాపం కాదు కదా, ఇది వ్యభిచారపు తలంపు కాదు కదా అనుకుంటాం. కానీ ఆ అగ్ని బాణాలు అలా పడిపోతూ ఉంటాయి. అనుమానము అనే బాణం పడిపోద్ది, నిరాశ అనే బాణం పడిపోతుంది. దుష్టుని అగ్ని బాణాలు నీ మీద పడ్డప్పుడు వాటిని ఎదిరించుటకు శక్తి కలిగి ఉండాలి అంటే విశ్వాసం కావాలి. అసలు నీ విశ్వాసం నీలో ఉందా లేదా అనేది ఎప్పుడన్నా పరీక్షించుకున్నావా? నీలో విశ్వాసం ఉందా? ప్రభు అంటున్నాడు పౌలు గారి ద్వారా, విశ్వాసము అనేది విశ్వాసం ద్వారానే పెరుగుద్దంట. విశ్వాసము అనేది విశ్వాసం ద్వారానే పెంపైపోతుంది. మీరు రోమీలకు రాసిన పత్రిక చదవండి, తర్వాత అయినా అర్థమవుతుంది. విశ్వాసం అనేది విశ్వాసం ద్వారానే. విశ్వాసం అనుడాలు పట్టుకొని నిలవబడితే దుష్టుని అగ్నిబాణాలన్నీ ఆర్పగలుగుతాం. అంతేకాకుండా మరియు రక్షణీయ శిరస్త్రాణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము ధరించుకునుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. భక్తుల కోసం ప్రార్థన చేస్తే ఒకరోజు ప్రభు చెప్పాడు, భక్తుల కోసం దైవజనుల కోసం ప్రార్థన చేస్తే నా ఆత్మ ఖర్చు అయిద్దా ప్రభు అని అడిగాను. నేను అడిగితే ప్రభు అన్నాడు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే వాళ్ళ మీద ఉన్న శక్తి నీ మీదకి వస్తూ ఉంటుంది, కానీ నీ ఆత్మ ఏమీ ఖర్చు కాదు అని చెప్పాడు. ఎంతమంది విజ్ఞాపన చేస్తారు? విజ్ఞాపన చేసేవాళ్ళు ఎంతమంది లేరు. అందుకే అన్ని విషయాల్లో ఆత్మ సంబంధంగా ఆలోచన చేయడానికి, గ్రహించుకోవడానికి యేసయ్య ఈ లోకములోనికి వచ్చాడు. యేసయ్య ఈ లోకంలోనికి వచ్చి అన్నిటినీ మనకి నేర్పించాడు. అన్నీ ఎలా చేయాలో, ఏవి ధరించుకోవాలో, ఎలా ఉండాలో అన్నిటినీ నేర్పించాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటున్నారో చూద్దాం. వాక్య భాగంలో మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. 7వ వచనంలో కూడా చూస్తే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయమునకును మీ తలంపులకును కావలియుండును. హృదయములకు తలంపులకు కావలి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాము అంటే
సాతానుని శీఘ్రముగా మన కాళ్ళ కింద చితకదొక్కగలుగుతాం. అపవాది తంత్రములను ఎరిగిన వారమై ఉంటాం. సాతానుని శీఘ్రముగా కాళ్ళ క్రింద చితకదొక్కుతాం. వాక్య భాగంలో మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకదొక్కించును. యేసయ్య ఎందుకు వచ్చాడు అంటే ఈ సాతానుని శీఘ్రముగా చితకదొక్కి, అలా చితకదొక్కడం మనకి నేర్పించడానికి. అందుకే ఎంత గొప్పగా ఈ క్రిస్మస్ జరుపుకునేది. మనం గొప్పగా క్రిస్మస్ జరుపుకునేది ఎందుకు అంటే సాతానుని శీఘ్రముగా చితకదొక్కడానికి. అలాంటి కృప భాగ్యం ప్రభు మనకి ఇవ్వడానికి మన మధ్యలోనికి వచ్చారు. ఆయన శరీరధారిగా వచ్చారు. ఆయన ఎలా పుట్టారో మనకు తెలుసు, ఎలా పెరిగారో మనకు తెలుసు, ఏ విధంగా బోధించాడో తెలుసు. ఆయనకు అన్నీ తెలుసు. పుట్టినప్పుడే ఆయన పశువులతోటి ఇలా పడుకొనియండి, నేను ఇలానే ఉండాలి అని ఉన్నాడు. ఆయన ఎరిగినవాడు అయ్యుండి, నడవగలిగిన వాడు అయ్యుండి. మనకు నడక నేర్పిన ఆయనకి ఆయన నడవడం రాదా? వచ్చు. మనకి మాటలు నేర్పిన ఆయనకి మాట్లాడడం రాదా? వచ్చు. అన్నీ వచ్చు. కానీ పసిబాలునిగానే ఉండి ఇలా విధేయతగా నేర్చుకోవాలి అని నేర్పించి అన్ని విషయాల్లో జయించే కృపనిచ్చి మనల్ని బలపరుస్తున్నారు. కాబట్టి ఆయన పాదాలు ఎదుట ఎల్లప్పుడూ మనము దీనులమై దేవుని సన్నిధిని విడువక ఆత్మ సంబంధమైన గ్రహింపు కలిగి దేవుని చిత్తానుసారంగా నడిచినట్లు తీర్మానం చేసుకుందాం, సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం. దేవుడి ఈ మాటలు దీవించినగాక. ప్రార్థన చేసుకుందాం. చేయండి, అందరూ ప్రార్థన చేయండి. కృప కలిగిన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 నైనా. ఎంత మంచి దేవుడవు, ఎంత గొప్ప తండ్రివి, ప్రియాతి ప్రియమైన దేవుడవు ప్రభా. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, జీవాధిపతివి, జీవము కలిగిన దేవుడవు, మా రాజునైనా మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా క్రొత్త నిబంధనలో పౌలు గారి ద్వారా మీరు వివరించిన వివరణలను బట్టి వందనాలు. ఆపద్దినమున అపవాదిని ఎదిరించుటకు శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించమని నైనా మీరు వాక్యం ద్వారా తెలియజేసినందుకు వందనాలు. ప్రతి బిడ్డకు ఇటు సర్వాంగ కవచమును ధరింపజేయండి. ఆత్మతో నింపండి, శక్తితో నింపండి, సాతాన్ తంత్రాలపై జయం ఇవ్వండి. బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఉండగా మీరే కృప చూపి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని మీ సన్నిధి తోడుగుంచమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841, మరి ఒక ఫోన్ నెంబర్ 8500084841.